హాయ్ అండి, వెల్కమ్ టు రేణూస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇన్స్టెంట్గా పికిల్స్ కానీ హనీ కానీ కాఫీ పౌడర్ ఇంకా ఫ్రూట్ జామ్ ఇలా ఏవైనా కొనుక్కునేటప్పుడు ఈ విధంగా మంచి మంచి గాజు బాటిల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వీటిలో వేరే గ్రాసరీస్ వేసుకుని యూస్ చేసుకుంటూ ఉంటాము. కానీ వీటి మీద స్టిక్కర్స్ కానీ లేబుల్స్ కానీ మనం రిమూవ్ చేయకుండానే యూస్ చేసుకుంటాము, ఎందుకంటే అవి తీయడం కొంచెం కష్టం కాబట్టి. కానీ నేను చూపించబోయే చిట్కాతోని చక్కగా మనం గ్లాస్ బాటిల్స్ మీద స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం క్లీన్ చేసిన తర్వాత యూస్ చేసుకుంటే వీటి లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం చక్కగా కిచెన్ అల్మారాలో సర్దుకున్నా కూడా చాలా చాలా అందంగా కనిపిస్తాయి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా, నా దగ్గర కాఫీ బాటిల్స్ ఇంకా హనీ బాటిల్స్ అనేవి ఉన్నాయి. వీటి స్టిక్కర్స్ అనేవి ఎలా రిమూవ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ప్లాస్టిక్ స్టిక్కర్స్ లాంటివి ఉంటాయండి, వాటికైతే ఈ విధంగా మనం హాట్ వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ అనేది మన స్కిన్ తట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి లేబుల్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కూడా హాట్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసి ఒక అరగంట అలా వదిలేసామనుకోండి, ఈ ప్లాస్టిక్ లేబుల్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. కానీ హనీ బాటిల్స్కి అయితే మనకి పేపర్ స్టిక్కర్స్ ఉంటాయి, అవి అయితే వేడి నీళ్ళు పోస్తే రావండి. కాబట్టి ఇలా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ బాటిల్స్ అన్నీ పెట్టేసి చక్కగా అందులో హాట్ వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ పేపర్ స్టిక్కర్స్ అనేవి నానెట్లుగా ఈ విధంగా బోర్లించేసి ఇలా ఒక అరగంట సేపు వదిలేసామనుకోండి, మనకి తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. నేను ఫస్ట్ హాట్ వాటర్ అయితే వేసుకున్నాను కదా ఈ కాఫీ బాటిల్స్లోని. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం ప్లాస్టిక్ లేబుల్లో ఉంటుంది, అదైతే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం హాట్ వాటర్ వేయడం వల్ల దాని గమ్ అనేది చక్కగా మెత్తబడి ఈ విధంగా నీట్గా స్టిక్కర్ అయితే ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. కనీసం గమ్ కూడా అంటుకోదండి ఇలాంటి స్టిక్కర్స్ అయితే. కానీ పేపర్ స్టిక్కర్స్ రిమూవ్ చేయాలంటేనే కొంచెం కష్టం. ఇప్పుడు హనీ బాటిల్స్ అయితే నానబెట్టేసాం కదా, వీటి మీద పేపర్ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా నానిన తర్వాత ఇలా తీసేసుకుంటే మనకి చక్కగా ఊడొచ్చేస్తాయి. కానీ పైన ఉండే ఆ కలర్ లేయర్ మాత్రమే వస్తుంది, లోపల మళ్ళీ ఇంకొక లేయర్ అనేది అలా అంటుకుపోయి ఉంటుంది, ఎందుకంటే వీటికి ఎక్కువ గమ్ అప్లై చేస్తారనుకుంటా. ఇలా ఫస్ట్ అయితే మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఆ స్టిక్కర్స్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు నానబెట్టామనుకోండి వచ్చేస్తాయి. కొన్నిటికైతే నానబెట్టినప్పటికీ కూడా రావు. వాటిని ఎలా రిమూవ్ చేయాలో నేను ఒక చిట్కా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు వాటర్లో పెట్టేసామంటే నానిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక బాటిల్ కూడా ఇలాగ పేపర్ స్టిక్కర్ అనేది ఉంది, దీన్ని కూడా నేను ఈ విధంగా చక్కగా దీని మీద స్టిక్కర్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు స్టిక్కర్ అనేది తీసేసి ఆ తర్వాత హాట్ వాటర్తో తడుపుకుంటూ చక్కగా మనం చేతులతో ఇలా కొంచెం రబ్ చేసినట్లయితే కొన్ని స్టిక్కర్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఇది బాగా నానింది కాబట్టి చక్కగా చేతులతో ఇలా రబ్ చేస్తూ ఉంటే మొత్తం ఆ వైట్ లేయర్ కూడా వచ్చేస్తుంది. ఈ గాజు బాటిల్స్ అనేవి స్టిక్కర్ క్లీన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా హాట్ వాటర్నే యూజ్ చేయాలి. హాట్ వాటర్ని యూజ్ చేసినట్లయితే మనకి ఆ గమ్ అనేది మెత్తబడి ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా మనం కూల్ వాటర్తో క్లీన్ చేసినట్లయితే చాలా టైం అనేది పట్టేస్తుంది. అదే మనం ప్లాస్టిక్ బాటిల్ మీద స్టిక్కర్ అనేది రిమూవ్ చేయాలంటే మామూలు వాటర్ తోటే క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేయాలంటే ఎక్కువసేపు నానబెట్టాలి. అన్ని బాటిల్స్ నాకు క్లీన్ చేసిన తర్వాత బాగానే వచ్చేసాయి, కానీ ఇదైతే మాత్రం ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా ఈ వైట్ లేయర్ లాంటిది మాత్రం రాలేదండి. దీన్ని ఎలా ఈజీగా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదా కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా కూడా ఒక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనకి లేబుల్ అనేది రాకపోతే అక్కడ ఈ విధంగా అప్లై చేసేసి చక్కగా ఇలా చేతులతో అన్నట్లయితే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది మనం అప్లై చేయకపోయినా ఇంకొక గంట సేపు నానబెడితే వస్తుంది, కానీ అంత టైం వేస్ట్ చేయకుండా ఇలా ఇన్స్టెంట్గా మనం ఈ స్టిక్కర్స్ని అయితే ఈ వంట సోడా కొబ్బరి నూనెతోటి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆ మిశ్రమాన్ని వేసేసి ఇలా రబ్ చేసిన వెంటనే మనకి చాలా ఈజీగా
ఈ గమ్ అంతా కూడా రిమూవ్ అయిపోయి చాలా చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం వీటిని సబ్బుతో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే క్యాప్స్ కూడా మనం ఇలాగే వేడి నీటిలో నానబెట్టేసుకుంటే అవి కూడా నీట్గా అయిపోతాయి. ఇప్పుడు చక్కగా సోప్ వేసేసి బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. హనీ బాటిల్స్కి క్యాప్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఈ స్టిక్కర్స్ అనేవి ఉంటాయండి. వాటిని కూడా మనం రిమూవ్ చేసినా అంత ఈజీగా రావు. అలాంటప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ క్యాప్ మీద వేసేసి ఇలా రుద్దినట్లయితే క్యాప్స్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇలా క్యాప్స్ ఇలాగ బాటిల్స్ రెండు కూడా నీట్గా సబ్బు వాటర్ తోటి తోమేసుకున్నాను. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ గాజు బాటిల్స్ అన్నీ కూడా డిష్ వాషింగ్ లిక్విడ్ తోటి క్లీన్ చేసేసి చక్కగా ఈ విధంగా ఒక క్లాత్ పెట్టేసి తుడిచేస్తున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చూసారు కదా గ్లాస్ బాటిల్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో. వీటి మీద ఉండే స్టిక్కర్స్ని రిమూవ్ చేయకుండా యూస్ చేసుకునే కన్నా ఇలా క్లీన్ చేసుకుంటే చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ బాటిల్స్లో మనం ఏ గ్రాసరీస్ని ఫిల్ చేసుకుని అల్మారాలో సర్దుకున్న ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి అందులో ఏమున్నాయో మనకి ఈజీగా తెలుస్తుంది. అలాగే లుక్ వైజ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. గ్లాస్ బాటిల్స్ అనేవి మనం క్లీన్ చేయలేక అలా వదిలేసే కన్నా ఇలా క్లీన్ చేసుకుని యూస్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే ఒకసారి చూడండి. వీడియోస్లో కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.